కరుణ. ఈ కరుణ అనే భావం నుండే లోకంలో అన్ని భావాలు జన్మిస్తూ ఉంటాయి. ఈ సమస్త లోకాలు ఒక అమ్మ వలనే జన్మిస్తాయి. అమ్మ అనే వ్యక్తి అంటేనే అపార కరుణా సాగరం. బిడ్డల్ని చూడగానే అర్థం చేసుకుంటుంది వారి అవసరాలు ఏమిటో, వారి కష్టాలు ఏమిటో అన్నది. తన బిడ్డ కంట్లో కన్నీరు ఒలికితే అది చూడగానే అర్థం చేసుకుంటుంది వారి శరీరంలో ఏదో ఒక భాగానికి దెబ్బ తగిలింది అని. బిడ్డలు చెప్పకపోయినా తల్లి అర్థం చేసుకుంటుంది వారికి ఆ క్షణం ఏం తినాలని ఉందనేది. అదే కదా అమ్మంటే. అమ్మంటే కరుణకి నిలువెత్తు ప్రతిరూపం. కానీ ఈ రోజుల్లో మనుషులంతా ఏమాత్రం పైకొచ్చినా తల్లిని కిందనే వదిలేస్తున్నారు. తల్లి సేవల్ని మర్చిపోతున్నారు. ఈ తప్పు మీరు ఎప్పుడూ చేయకండి. ఎందుకంటే అమ్మనే కరుణామయ్యి మీ జీవితం నుంచి వెళ్ళిపోతే కనుక మీరు మీ జీవితాన్ని జీవించచ్చేమో కానీ మంచి మనిషిగా మాత్రం జీవించలేరు. అమ్మ లేకపోతే జీవితంలోని ఆ మూల్యాన్ని, కరుణ అనే భావాన్ని కూడా మీరు కలకాలం పోగొట్టుకుంటారు. మీ అమ్మే మీకు అన్నిటికంటే గొప్ప శక్తి. అమ్మను గనక కోల్పోతే మీరు అన్నింటినీ కోల్పోయినట్లే. అందుకే అమ్మని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ ప్రేమని అందిస్తూనే ఉండండి. నాతో ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ.